నమస్తే అందరికి ఎట్లున్నారు మంచిగా మనస్ఫూర్తి కోరుకున్నా నేను మీషోలో ఒక సారీ చూపించిన గుర్తుందా బ్రౌన్ కలర్ నేను పండుకి మోడల్ కుట్టుదాము అనుకుంటున్నా అని చెప్పిన కదా అంటే ఈ మధ్య ట్రెండ్ అవుతుంది అది ఆ డిజైన్ కుట్టింది అనమాట మీకు చూపిస్తే ఎట్లా వచ్చింది ఏంది తర్వాత వీడియో వస్తుంది అనమాట కటింగ్ స్టిచ్చింగ్ చూడండి స్టిచ్ చేసుకోండి పాయింట్ పాయింట్ చెప్పింది అనమాట నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు నేను ఇక్కడ ఎందుకంటే అక్కడ అంత క్లియర్ గా రాదు కదా అంటే కటింగ్ వస్తుంది కానీ డ్రెస్ కనపడదు కదా ఇదైతే మనకు 5 మీటర్ సారీ అయితే 3 మీటర్స్ స్కర్ట్ కోసం తీసుకున్నాను అనమాట ఇది అంబ్రెల్లా స్కర్ట్ పెట్టినా ఇది కూడా పెట్టినా చూడండి నేను ఈ మధ్యలో నేను క్రేప్ వాడుతున్నా లైనింగ్ మంచిగా వస్తుంది క్రేప్ అయితే బాగా అనిపిస్తుంది క్రేప్ అంటే ఎక్కువ ఫెదర్ అనిపిస్తుంది అనమాట తర్వాత ఇది మనకి బ్లౌజ్ వస్తుంది కదా బ్లౌజ్ పీస్ ని ఇట్లా డబ్బా నెక్ లెక్క పెట్టుకొని ఇట్లా డిజైన్ చేసినమాట ఈ నెక్ పెట్టడానికే లుక్ వచ్చింది మా పండమ్మ కూడా వేసుకుంది చాలా బాగుంది ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన షార్ట్ లో మస్తు మంది కటింగ్ స్టిచ్చింగ్ అడిగిరు కాకపోతే మాకే టైం లెక్క ఎడిట్ చేయలేదు అనమాట పండుగ ఇట్లా హ్యాండ్ అయితే 3/4 పెట్టుకున్నా అనమాట ఇది ఉంది కదా ఇది 2 మీటర్స్ తీసుకున్నా నేను కింద ఎందుకంటే మనకు అంబ్రెల్లా పెట్టుకున్నాం కాబట్టి మనకి కట్ వర్క్ ఉంది కదా సారీకి అది పోయింది దీన్ని మాత్రం పోకుండా డిజైన్ చేసుకున్నాను అనమాట ఇట్లా వచ్చింది నేను కూడా క్లియర్ గా పెట్టినా చూడండి ఇట్లా మనకి టాప్ ఎట్లా వస్తే అట్లా వచ్చింది అనమాట ఎందుకంటే తేడా తెలవాలి కదా మనం ఈ స్కర్ట్ వేసుకుంటే అందుకోసం అన్నట్లు ఎట్లా వచ్చింది ఏంది కామెంట్ అయితే చేయండి మస్తు గేరా వచ్చింది చూడండి అసలు అంటే రెడీమేడ్ స్టైల్లో ఉంది అనమాట ఫుల్ గేరా వచ్చింది నాకైతే మస్తు అనిపించింది అనమాట కట్ వర్క్ పోయింది కదా అందుకే గేరా ఎక్కువ వచ్చింది అనమాట దానివల్ల అయితే రాదు మనకి పెట్టుకోవచ్చు కాకపోతే నాకు ఎందుకో వేరియేషన్ తెలవాలన్నట్టు పెట్టింది అనమాట ఇట్లయితే వచ్చింది కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ కటింగ్ స్టిచ్చింగ్ ఉంటుంది మీషోలో తీసుకున్న వాటితోటి రివ్యూ కూడా చేస్తా ఒక లైక్ అయితే చేయండి మన ఈ డ్రెస్ కి థ్యాంక్ యూ చూసిరు కదా మన డ్రెస్ అయితే ఇదైతే నాకు క్రేప్ తీసుకున్నా 3 మీటర్స్ తీసుకున్న లైనింగ్ కోసం అని ఇది బ్లౌజ్ పీస్ ఇది శారీ మనకి మొత్తం ఇదేమో మనకి టాప్ కోసం అని మెజర్మెంట్ అనమాట మెయిన్ టాపే కదా అంబ్రెల్లా స్కర్ట్ అంటే అందరికి అర్థమవుతుంది కాబట్టి 47 పెడుతున్నాం అనమాట అంటే మనం షోల్డర్ నుంచి మనం ఎంత కిందికి ఎంత పెట్టుకోవాలనుకుంటున్నాం టాప్ లెంత్ అంబ్రెల్లా లెంత్ కాదు గుర్తు పెట్టుకోరి అయితే 15 బాడీ పార్ట్కి అంటే సపరేట్గా కుట్టుకునేది 32 వస్తుంది అనమాట మనకి లెంత్ అందులో అంతా నేను కొలతలో చూపిస్తాను అనమాట చూడండి ఒకసారి ఇది మాత్రం పెట్టేసిన అంటే అందుబాటులోకి అంటే తెలియాలి కదా అని పెట్టిన అనమాట ఫస్ట్ అయితే మనము ఇది బాడీ పార్ట్కి కట్ చేసుకుందాం మీ ఇష్టం మీరు ఏది ఉన్నా సరే 4 ఫోల్డ్ల మీద వేసుకోరు అంటే క్రేప్ తీసుకున్న ఏ క్లాత్ లైనింగ్ తీసుకున్నా కాటన్ తీసుకున్నా ఏది తీసుకున్నా కానీ సేమ్ ఎట్లా ఫోల్డ్ చేసుకుంటాం అంతా ఒక 1 ఇంచు 2 ఇంచు ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండేటట్టు చూసుకొని పెట్టుకొని ఫోల్డ్ చేసుకోండి ఇష్టం ఎట్లనైనా చేసుకోండి అని చెప్పనీకి అట్లా మడత పెడుతున్నాను అనమాట నేను నాకు 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంది చాలు ఎందుకంటే నేను ఇంకా అంతకు మించి ఉన్న దాంట్లో పెట్టుకుంటున్నాను అనమాట ఇట్లయితే ఒక పిన్ పెట్టుకొని నేను ఒకటేసారి బ్యాక్ ఫ్రంట్ ఒకేసారి చూపిస్తున్నా ఇక్కడ మన హైట్ అంటే బాడీ లెంత్ అంటే పెట్టుకోవడానికి 15 ఎవరైనా 15 14 చిన్నపిల్లలు అయితే 14 తీసుకోరి పండంతా కొంచెం హైట్ ఉంటే మాత్రం 15 తీసుకోండి 15.5 మనకు కుట్టంగా పోతే ఇంకా 14.5 15 మిగులుతుంది అనమాట అయితే 15 తీసుకున్నా ఇట్లయితే సమానంగా ఉందా లేదా చూసుకొని గీసుకోవాలన్నమాట పైన కింద అంటే కరెక్ట్ ఫ్యాబ్రిక్ మన కాడ ఇక్కడ నేను హై నెక్ బ్యాక్ హై నెక్ జాట్కి 7 ఇంచెస్ తీసుకుంటున్నా సేమ్ 7 ఆమ్ రౌండ్ కోసం కూడా 7 తీసుకుంటున్నా ఇక్కడ నేను క్లియర్గా పెడుతున్నా ఎంత లాంగ్ పెట్టనిక కూడా క్లియర్గా చూపిద్దాం చూసుకొని కుట్టుకునే వాళ్ళకి తెలుస్తుంది కదా అని లాంగ్ పెట్టినా తప్పుగా అనుకోవద్దు ఇంత లాంగ్ పెట్టినందుకు మీకు అర్థమై ఉంటే ముందుకు పోండి ఇట్లయితే ఒక గీత గీసుకోండి ఎందుకంటే ప్రతి దాంట్లో చెప్పేదే నేను కానీ ఇంకా నాకు అలవాటైంది అనమాట అది ఇట్లా 7 కరెక్ట్ ఉందా అంటే మనకు షోల్డర్ ఎంత ఉన్నా ఆమ్ రౌండ్ కూడా అంతే ఉండాలన్నట్లు పెట్టిన ఎందుకంటే మనకి ఒకసారి క్రాస్ అవుతుంది కదా అట్లా అందుకోసం ఒకసారి చెక్ చేసుకుని సరిపోతుంది ఇట్లా కరువు స్కేల్ ఉంటే కరువు తీసుకుంటే అయిపోతుంది అనమాట ఇక్కడ నాకు నడుము సైజు 30 అనమాట పండమది అది నేను 4 భాగాలకు చేసుకుంటే నాకు 7.5 వచ్చింది అదే పెడుతున్నా ఇక్కడ సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నా మనకి డాట్ వేయాలి కదా నేను బ్యాక్ ఫ్రంట్ డాట్ వేస్తా ఫ్రిన్స్ కట్ పెట్టట్లే ఎందుకంటే కొంచెం నాకు జల్దీ అవ్వాలన్నట్టుగా నేను అట్లా కుట్టినా అనమాట ఇక్కడ డాట్ కోసం మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుందాం ఇదంతా కూడా ఇక్కడ నేను క్లియర్గానే చూపిస్తున్నాను ఎందుకంటే ఎట్లా పెట్టుకోవాలి ఏంది ఐడియా కోసం అన్నట్టు ఇక్కడ మనకి 36 కదా
36కి 4 భాగాలుగా చేసుకుంటే 9 కదా, 9 ఇంచెస్ పెట్టుకొని చూసిరా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది నాకు, సరిపోతుంది నాకు ఇది. వీలుంటే మీరు 2 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ ట్రై చేయండి. ఇక్కడ ఎప్పుడైనా ఫ్రాక్స్కైనా ఏదికైనా కానీ నడుము కాడ కొంచెం 1 ఇంచ్ పైకి తీసుకొని కుట్టుకుంటే ఆ ఫినిషింగ్ అనేది నడుము దగ్గర నీట్గా వస్తుంది. ఇట్లా పెట్టుకున్నాను అనమాట నేను. ఇక్కడేమో మనకి బ్యాక్ ఐనెక్ కాబట్టి మనము చంక వైపు డౌన్ తీసుకోవాలి కదా, దానికోసం అన్నట్లు ఇది. ఇట్లా గీసుకుంటే సరిపోతుంది. ఇది ఇప్పుడు కట్ చేయను, నాకు అన్నీ కుట్టుకున్నాక కట్ చేసుకుంటాను నేను, ఎందుకంటే కొంచెం నీట్గా వస్తుంది అనమాట కుట్టుకోవడం. అట్లా నీట్గా కుట్టుకుంటే ఏంటంటే నీట్గా అనిపిస్తుంది నాకు అట్లా కట్ చేసి కుట్టుకుంటే. స్టార్టింగ్లో ఏమో కొంచెం మీకు అర్థం కావాలన్నట్లు చూపిస్తుంటే మెజరింగ్ అందుకే పెట్టుకున్నాను అనమాట నేను. మనము ఫ్రంట్ లోతు తర్వాత తీద్దాం. ఫస్ట్ అయితే సేమ్ ఇక 4 అంటే మనకు బ్యాక్ ఫ్రంట్ కట్ చేస్తున్నా. ఫ్రంట్ బ్యాక్ అని రాసుకొని సపరేట్ చేసుకొని నెక్స్ గీసుకుందాం. ఇట్లా లోతు తీసుకోవాలి కదా మనము ఆమ్ రౌండ్, అది ఫ్రంట్ భాగానికి, దానికోసం అన్నమాట. ఒక 1/2 ఇంచ్ అంతా లోపలికి పెట్టుకొని, ఎందుకంటే ఇది ఈజీ మెథడ్ అనమాట, అర్థమవుతుంది అన్నట్లు చూపిస్తున్నా. దేనికైనా చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఇట్లా ఈ విధంగా మనం లోతు తీసుకుంటే ఫ్రంట్ బ్లౌజులకైనా సరే ఈజీగా ఉంటుంది అనమాట, మనకి ఈజీగా అర్థమవుతుంది. కరో స్కేల్తో పెట్టుకొని తీసుకోవడమే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట, ఈజీగా అనిపిస్తుంది మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా సరే. ఇట్లయితే కట్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఒక కరువు పెట్టుకున్నాం కాబట్టి ఇది ఫ్రంట్ భాగానికి నీట్గా కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్యాక్ తర్వాత చూపిస్తా. నెక్ అంటే హై నెక్ కాబట్టి ఓన్లీ 1.5 ఇంచ్ 2 ఇంచ్ అంతే పెట్టుకుంటాను, నేను ఎక్కువ ఏం పెట్టుకోను. ఇదైతే చూడండి, నేను ఇది హ్యాండ్ కోసము ఇది 4 భాగాలుగా వేసుకున్నా, గుర్తుపెట్టుకోరి. 2 ఉంటాయి, ఇందులో 2 అంటే ఒకేసారి కట్ చేసుకుందాం, అందుకే ఫ్రంట్ భాగం పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ తర్వాత తీసుకోవచ్చులే అన్నట్టు, ఎందుకంటే మనకి ఇది 80 పాయింట్సే ఉంది, అందుకే ఇట్లా ఈజీగా అవుతుంది అన్నట్టు ఇట్లా కట్ చేస్తున్నా. ఇప్పుడు సపరేట్ చేస్తా చూడండి. అంటే బ్యాక్ ఫ్రంట్కి ఒరిజినల్ కూడా సేమ్ కట్ చేసేసిన. నేను క్లాత్ ఎట్లా కట్ చేసుకుంటా కూడా నేను పెడతా కదా వీడియోలలో, కొంచెం స్కిప్ చేయకుండా చూస్తే కొంచెం అర్థమవుతుంది అనమాట. ఒకటి బ్యాక్కి ఒకటి ఫ్రంట్కి ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది మనకి. సేమ్ ఇక నేను క్రేప్ వేసిన లైనింగ్, ఇష్టము కాటన్ ఉంటే కాటన్ వేసుకోరి, నేను మాత్రం క్రేప్ యూజ్ చేసిన, మంచిగా అనిపించింది నాకు. ఇది బ్యాక్ ఫ్రంట్ అయిపోయింది అనమాట. హ్యాండ్స్ కట్ చేసుకుందాం. విడ్త్ అనమాట మనకి ఒక 9 ఇంచెస్ అంతా, ఎందుకంటే చెస్ట్ సైజ్ అంతా పెడుతున్నాను అనమాట, గుర్తుపెట్టుకోరు. నేను ఇక్కడ అంటే విడ్త్ మనకి ఫ్యాబ్రిక్ విడ్త్ అనమాట, ఇది 9 ఇంచెస్ పెడుతున్నా. మనకి హ్యాండ్ లెంత్ ఏమో 10 పెడుతున్నా అనమాట, అంటే 10 పెడుతున్నా. ఒక మార్కింగ్ చేసుకొని ఒక స్కేల్ పెట్టి లైన్ గీసుకున్నాం అనుకోరి, మనకి లోతు తీసుకోవడానికి ఇది ఎంత 3.5 పెడుతున్నాను అనమాట డౌన్ కోసము. అంటే మనకి హ్యాండ్ మనకి నీట్గా ఫినిషింగ్ రావాలంటే ఈజీగా అర్థమవుతుంది, ఎవరమైనా కుట్టుకోవచ్చు. ఇట్లా కొన్ని టిప్స్ చూస్తుంటే ఇక్కడ 5 అంటే రౌండ్ హ్యాండ్ రౌండ్ నాకు 5 పండుకి మీరు కొలుసుకొని పెట్టుకోరు, మీకు ఎంత ఉంటే అంత ఇట్లయితే గీసుకోరు. ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ పెట్టుకున్నా నేను, ఎక్కువ ఏం పెట్టుకోలేదు. 1 ఇంచ్ అంటే నా అసలు రౌండ్ కొలత 1 ఇంచ్ ఎక్స్ట్రా. నేను కుట్టుకునేటప్పుడే కరువు తీసుకుంటా, ఈ చంక రౌండ్ మనకి హ్యాండ్ కూడా రౌండ్ తీసుకుంటారు కదా, అంటే కొంచెం తీసుకుంటాం కదా, దాన్ని కుట్టుకునేటప్పుడు ముందు వస్తుంది వెనకాల వచ్చిందో తీసుకోండి. ఇది ఈజీ అనమాట, ఇప్పుడే తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతుంది కొంచెం. ఓకేనా. ఇది మనకి పళ్ళు వైపు శారీ అనమాట, ఇది శారీ పళ్ళు నుంచి తీసుకుంటున్నా. ఒక 2 ఇంచెస్ తీసుకుంటున్నాను ఫ్యాబ్రిక్, 3 మీటర్స్
అంబ్రెల్లా స్కర్ట్ కోసం ఉంచుతా. 2 మీటర్ చూపిస్తున్నా చూడండి. కొంచెం క్రాస్లో వస్తుంది పళ్ళు వైపు, చూసుకొని కట్ చేసుకోరి, అంటే నీట్గా అనుకొని కట్ చేసుకోండి. ఇట్లయితే 2 మీటర్ కొలుసుకొని కట్ చేస్తున్నా. చూసారా ఇట్లా 3 ఇది 2 అటు సైడ్ అనమాట. 2 మీటర్స్ సపరేట్ చేసేసుకున్నా. ఇది మనకి టాప్ కోసం అనమాట ఈ 2 మీటర్స్ అనేది. ఎందుకంటే ఈ మనకి కట్ వర్క్ ఉంది కదా, ఆ డిజైన్ కావాలన్నట్లుగా నేను నీట్గా మడత పెట్టుకున్నా చూడండి. 32 రావాలి కదా నాకు. 1 ఇంచు కుట్టడంలో పోతుంది కదా, యాడ్ చేసుకున్నాను అనమాట. అక్కడ వరకు పెట్టుకున్నా. ఇది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. ఈ టాప్ కోసం అనమాట, టాప్ లెంత్ 47 కదా మనకి ఇది లెంత్. అంటే ఇది 15, ఇది 32. ఇప్పుడు వచ్చింది టాప్కి కొలత. అట్లా పెట్టుకుంటా. ఒక 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నా నేను. మన ఇది పెట్టుకున్నాం కదా పై పార్ట్, అంటే బాడీ పార్ట్ది, ఆ నుంచి క్రాస్ తీసుకుంటున్నా చూడండి. కొంచెం కరువు షేప్ టైప్ తీసుకోవాలన్నమాట, గుర్తుపెట్టుకోరి. ఎందుకంటే మనకి కరువు నడుము దగ్గర కాబట్టి కొంచెం కరువు షేప్ ఉన్నాను. కొంచెం ఇట్లా నడుము దగ్గర మన అంబ్రెల్లా ఎట్లా కరువు లాగా వస్తుందో అట్లా అనమాట. చూడండి నేనైతే ఇట్లా క్రాస్ కట్ చేస్తున్నా. ఇది మనకి టాప్, అంటే అంబ్రెల్లా స్కర్ట్ కాకుండా ఇది టాప్కి ఏనికి అనమాట. ఇట్లా వస్తుంది. ఇప్పుడు అర్థమైందని అనుకుంటున్నా. చెప్పిన కదా కొంచెం పళ్ళు వైపు కొంచెం క్రాస్ ఉందన్నమాట, క్లాత్ కొంచెం క్రాస్ ఉందన్నమాట, అంతే. ఇది మనకి అంబ్రెల్లా స్కర్ట్ కోసము ఉన్న ఫ్యాబ్రిక్ 3 మీటర్లు తెచ్చిన అనమాట నేను క్రేపు. అది మన బాడీ పార్ట్కి తీసుకోగా మిగిలినంతా అంబ్రెల్లాకి వేసేస్తున్నా. ఎట్లయితే సమోసా ఫోల్డ్ వేస్తున్నా చూడండి. అంబ్రెల్లా స్కర్ట్ నీట్గా అనుకోవాలన్నమాట, మనకి మెయిన్ ఇదే అనమాట మనకి. అయితే నాకు ఇక్కడ నడుము సైజు 34, 36 ఇష్టము, ఏదైనా పెట్టుకోండి. దాంట్లో 4గా డివైడ్ చేసుకొని వచ్చిందని పెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ పైనుంచి నేను 10 తీసుకున్నాను అనమాట. పైనుంచి 10 లాగా మార్క్ చేసుకున్నాను అనమాట. మనకి కరెక్ట్ కొంచెం రావాలంటే 10 లాగా తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను డివైడ్ చేస్తున్నాను అనమాట. సేమ్ నడుము మనం చెస్ట్ని ఎట్లా డివైడ్ చేసేస్తాము 36కి అట్లా. ఇది కూడా మీ నడుము ఎంత ఉంటే అంత డివైడ్ చేసుకొని పెట్టుకొని కొంచెం స్ట్రేట్ గీత గీసుకున్నాక కరువు లెక్క తీసేసుకోరు, సెట్ అవుతుంది. అయితే నాకు ఇక్కడ అసలు సైజు అంటే మన స్కర్ట్ లెంత్ 40 ఇంచెస్ అనమాట. ఇక నేను ఒక 2 ఇంచెస్ తక్కువ పెట్టుకుంటున్నా, 38 పెట్టుకుంటున్నా. కొంచెం లైనింగ్ అనేది తక్కువనే ఉండాలి. ఇక మనకు సరిపోనండి, అంత సరిపోదు కదా 40 పెట్టుకొని. అంటే కుడితే ఉంటే బాగానే ఉంటుంది, కానీ ఎందుకు లేని తక్కువనే పెట్టుకుంటే బెటరు. తక్కువనే పెట్టుకోండి. నేను ఒక 2-3 ఇంచెస్ తక్కువ పెట్టుకుంటున్నా. అయితే మనకి 48, ఎందుకంటే పైనుంచి పెడుతున్నా చూడండి. మనకి కరెక్ట్ మెజర్మెంట్ రావాలంటే ఇక్కడ కరువు తీసుకున్న కాంచి కాకుండా పైనుంచి మెజర్ చేసుకోవాలన్నమాట కింద. అప్పుడు కరెక్ట్ వస్తుంది, మనకి కొంచెం తెలుస్తుంది అనమాట. 48 అని పెట్టుకుంటున్నాను అనమాట. అసలైతే 38 గుర్తుపెట్టుకొని పైనుండి మెజర్ చేసి నాకు 10 ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది. మళ్ళీ మర్చిపోకండి, నేను చెప్పేది ఏదైనా జర క్లియరే ఉంటుంది. ఇంకేమైనా డౌట్లు ఉంటే కూడా కామెంట్ చేయండి. ఇంకా వేరే ఏదైనా కట్ చేసేటప్పుడు క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. ఇట్లయితే కట్ చేసేసుకోండి. ఇది మనకు లైనింగ్. ఇంకా మనకు కొంచెం క్లాత్ తక్కువ పడుతుంది కదా, దాన్ని కూడా చూపిస్తా. ఇట్లా పెట్టుకొని కట్ చేసుకోవడమే ఈజీ, అర్థం చేసుకుంటే ఏదైనా. ఆల్మోస్ట్ అందరికి వస్తుంది అనుకోరి అది అంబ్రెల్లా స్కర్ట్ కుట్టుకోవడము. ఇట్లయితే మనకి తెలుస్తుంది అనమాట, నాకు ఫ్యాబ్రిక్ మిగతా అదే ఎంత ఉందో దాన్ని అట్లా పెట్టుకొని గీస్తున్నా. లేదంటే మీరు ఇట్లా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఆ స్పర్శ తెలుస్తుంది నాకు. కొంచెం ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకొని కట్ చేసేసుకోరి. ఎందుకంటే మనం కుట్టుకుంటాం కదా, కుట్టుకుంటే తగ్గిపోతుంది కదా అది లెంత్. అంత కుట్టుకున్నాక కూడా కట్ చేసుకోవచ్చు ఇట్లా. ఓకేనా, ఇదైతే అయిపోయింది అనమాట. మనకి ఇది శారీ 3 మీటర్స్ ఉంది కదా, దాన్ని కూడా సేమ్ సమోసా ఫోల్డ్ మంచి శారీ లాగా మడత పెట్టి సమోసా ఫోల్డ్ వేసిన అనమాట. ఈ ఎక్స్ట్రా కింద క్లాత్ ఉంది కదా, దాన్ని పైకి వేసిన అనమాట. ఇది నేను కుట్టేటప్పుడు కూడా చూపిస్తా ఎట్లా కుట్టినా ఏంది అనేది, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి.
సేమ్ ఇక అంబ్రెల్లా అని చెప్పినా కదా అంతే సేమ్ ఫస్ట్ దానికి ఎట్లా మెజర్ చేసుకున్నాం అంతే మెజర్ చేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం సాగిపోతుంది ఇది క్లాత్, తర్వాతనైనా కట్ చేసుకోవచ్చు లోతు కోసము. ఇక్కడ 40 ఇంచెస్ పెడుతున్నా చూసిరా. ముందే క్లాత్ని పైన వేసుకొని కుట్టుకున్నాను అనమాట, అదే వేసిన అనమాట నేను. పైన ఈ వెయిట్ మా పండమ్మ వీడియో తీస్తుంది, పట్టుకునే వాళ్ళు లేరు అనమాట. అట్లా వెయిట్ పెట్టి మనం పైనుంచి మనం ఫస్ట్ పెట్టుకున్న లెంత్ కాంచి ఎంత ఉంటుందో చూసుకొని తీసుకోవాలి. చాలా వీడియోలు ఉన్నది, సపరేట్ అంబ్రెల్లా కటింగ్ కూడా ఉంది. ఇది అర్థం కాకపోతే అందులో పోయి చూడండి, ఎందుకంటే స్కర్ట్ వేరే కాబట్టి మనకి మీరు వేరే వీడియోలో చూసినా కూడా సెట్ అవుతుంది. ఇక్కడ అర్థం కాకపోతే ఇది కూడా అయిపోయింది అనమాట. లైనింగ్ అయిపోయింది, ఒరిజినల్స్ అయిపోయినాయి అనమాట మనం అన్నీ కటింగ్ స్టిచ్చింగ్. ఇప్పుడు బ్యాక్ నెక్ తర్వాత కట్ చేస్తా అని చెప్పినా కదా, ఇక్కడ చూడండి 7 ఇంచెస్ కదా, నేను హాఫ్ తీసుకుంటా. 3.5 తీసుకున్నాను అనమాట. మీ ఇష్టం, మీరు ఎంత మీ ఇష్టము. 3 కూడా తీసుకోవచ్చు, నేనే కొంచెం ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట, హాఫ్ తీసుకున్నానని. ఇట్లయితే ఒక కరువు స్కేల్ తోటి 2 ఇంచెస్ తీసుకోరి. ఇట్లా కరువు స్కేల్ 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు, అది మీ హైట్ తగ్గట్టు పెట్టుకోవచ్చు. కరువు కోసం ఇది గీసుకున్నా. బ్యాక్ ఇది బియ్యాన్ని పెట్టిన కాబట్టి బ్యాక్ అని అర్థం చేసుకోవాలి మీరు. అట్లా తిరిగేసుడే ఇది మనకి. ఇవి చాలా వీడియోలలో చూపించిన. రైట్ సైడ్ పెట్టి రాంగ్ సైడ్ కుట్టుకొని రాంగ్ సైడ్ వైపు తిప్పుకుంటే సరిపోతుంది. స్టిచ్చింగే కదా, చేసుకోండి. మళ్ళీ ఒక కుట్టు దానిపైన వేస్తే సెట్ అవుతుంది. ఇది జార్జెట్ కదా, క్లాత్ అనేది అసలు తిరిగిపోతుంది అనమాట. కొంచెం స్టిఫ్నెస్, కొంచెం ఐరన్ చేసుకోవాలన్నమాట మనం కుట్టుకున్నాక, నీట్గా సెట్ అవుతుంది. ఇట్లయితే సేమ్ ఇక మొత్తం చుట్టూ మొత్తం ఒక కుట్టు వేసుకురు అనుకోండి, కదలకుండా ఉంటుంది ఫ్యాబ్రిక్ అనేది. మనకి లైనింగ్ అని ఒరిజినల్ కుట్టు పెట్టుకోరి, గమ్మన పెట్టుకోరి ఇష్టం. అయితే చుట్టూ కుట్టు వేసుకున్నాను అనమాట. ఇది అయితే నాకు ముందు నెక్ కావాలి కదా మనకి, నేను ఇక్కడ డబ్బా షేప్ తీసుకున్నాను అనమాట. నెక్ 6 ఇంచెస్ తీసుకున్నా, హాఫ్ ఇంచ్ పైన వదిలేసిన అనమాట. అంటే మనకి బకరం ఏంటంటే కొంచెం కరెక్ట్ ఇస్తుంది అనమాట కొలత. త్రీ అండ్ హాఫ్ పెట్టుకుని ఇక్కడ మెజర్మెంట్ చూడండి. ఫస్ట్ అయితే గీసుకుందాం డబ్బా షేప్లో, తర్వాత నెక్ ఎట్లా కట్ చేసుకోవాలో చూడండి ఇక్కడ. ఎందుకంటే పైన 3.5 కింద 3.5 పెడితే డీప్ ఎక్కువ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తా. ఒక 1 ఇంచ్ తగ్గించుకుంటున్నా కింద, పైన ఓన్లీ యాస్టీజ్ ఉంటుంది, కిందకి కొత్తరికి తగ్గించిన అనమాట. ఇక్కడ నేను చెప్పేది అర్థం కాకపోయినా వస్తుంది కదా, చూడండి 1 ఇంచ్ ఎక్స్ట్రా. లేదంటే డైరెక్ట్ మీరు తిప్పేసుకోవాలనుకుంటే సేమ్ నేను ఇప్పుడు ఇట్లా గీస్తున్నా అట్లా మన లైనింగ్ మీద గీసుకొని తిప్పేసుకోండి. అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా కింద, అంటే ఇది మనకి కుట్టుకోవడం కోసం. నేనైతే 6 ఇంచెస్ పెట్టుకున్నా, అది మన పొడవు గల్లా పొడవు గుర్తుపెట్టుకోరి. హాఫ్ ఇంచ్ పైన అది ఆ కింది నుంచో కొలుసుకున్నాను అనమాట. అది కొంచెం స్పీడ్ పెట్టేసింది మా పండమ్మ. హాఫ్ ఇంచ్ అంతా పైనది ఉంటుంది, అది తెల్లగా ఉంది చూడండి. అది మొత్తం 6.5. ఇట్లయితే నాకు కొంచెం ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా మనకి క్రేపు, దాని మీద పెట్టి కుట్టుకుంటాను అనమాట. ఫస్ట్ సైడ్లో ఏంటంటే ఇట్లా కుట్టుకుంటే ఏంటంటే నెక్కులు చాలా నీట్గా వస్తున్నాయి. అందుకే నేను కూడా ఈ మధ్యలో వాడడం స్టార్ట్ చేసిన అనమాట. బ్యాక్ ఎట్లున్నా సరే ఫ్రంట్కి వస్తే కొంచెం ఈ మధ్య ఇట్లా క్యాన్వాస్ పేపర్ లెక్క వేస్తున్నా. ఇట్లయితే గల్లా మధ్యలోకి పెట్టుకొని ఒక డాట్ లాగా పెట్టుకుంటే మళ్ళీ మనం ఈ కుట్టిన ఫ్యాబ్రిక్ని కూడా లైనింగ్ యాడ్ చేసేసుకున్నా నేను, గుర్తుపెట్టుకొని చుట్టూ వేసుకున్నా అంతే. ఫ్యాబ్రిక్ మనం కట్ చేసుకున్నాం కదా, దాన్ని కుట్టేసుకున్నాక అది కూడా పెడితే ఇంకా లెంత్ అయిపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అది మధ్యలోకి కట్ చేసుకొని ఇది మధ్యలోకి కట్ చేసుకొని ఇట్లా పెట్టుకొని అయితే ఫస్ట్ ఒక కుట్టేయండి మధ్యలో. మనకు కదలకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక కుట్టేయాలి. ఇది కూడా క్లియర్గా పెడుతున్నా నేను. లాంగ్ అయినా సరే కొంతమంది అంటే ఇంకా కుట్టుకోవాలి అని ఉంటుంది కదా, వాళ్ళు కంపల్సరీ చూస్తారు.
ఎవరికైనా అర్థం తెలిసి ఉంటే ఓకే, స్కిప్ చేయొచ్చు. ఇది క్యాన్వాస్ పక్కమ్మట వేస్తున్నా చూడండి, మన తెల్ల పేపర్ ఉంది దాని పక్కమ్మట వేస్తున్నా, దాని మీద వేయకుండా దాని పక్క సైడ్ వేస్తా కుట్టుని, నీట్గా వస్తుంది అనమాట మనకి. డబా షేప్ ఇంకా మామూలుగా కుట్టుకోవడం వస్తుంది కదా, దాని మించికి వేసింది చూడండి తెల్ల పేపరు. ఇదైతే కట్ చేస్తున్నా ఇట్లా. ఇట్లంటే మనము కట్స్ పెట్టుకుంటే ఏంటంటే నీట్గా తిరుగుతుంది అనమాట అది మనకి. ఒక కుట్టు అనిగే కుట్టు వేసుకొని నేనైతే హేమింగ్ చేసేసుకున్నా దాన్ని, మళ్ళీ ఇంకో కుట్టు వేస్తే గలీజ్ కనబడుతుందని నీట్గా హేమింగ్ అయితే చేసేసిన. తర్వాత డాట్లు, ఇవి బ్యాక్ ఫ్రంట్ కంపల్సరీ డాట్లు పెట్టుకోవాలి మనం, గుర్తు పెట్టుకోరి. డాట్ మనం వదులుకున్నాం కదా హాఫ్ ఇంచ్ 1 ఇంచ్ దానికి అంత పెట్టుకొని డాట్లకు వేసుకోవాలి. గల్లా ఏం లేదు, పైన ఒక కుట్టేసుకోవడమే, తర్వాత హేమింగ్ చేసుకోండి. డ్రెస్ అంతా అయిపోయినాక సెట్ అవుతుంది. ఒక 4 ఇంచెస్ పైకి లెంత్, అంటే మనకి కరువు షేప్ అనేది రానిక 4 ఇంచెస్ అంతా పెట్టుకున్నాను అనమాట మార్కింగ్. 4.5 నేను మెజర్మెంట్ చేసి చూపిస్తున్న తర్వాత. బ్యాక్ ఫ్రంట్ కూడా సేమ్ కట్స్ అది పెట్టుకున్నా చూసిరా డాట్లో. ఇది ఇట్లా ఇది కట్ చేసుకోరి, నేను అది మిస్ అయినట్టుంది క్లిప్. మనం షోల్డర్ వైపు డౌన్ పెట్టుకున్నాక దాన్ని కట్ చేసుకున్నాక షోల్డర్స్ యాడ్ చేసుకోరి, మర్చిపోకండి. నేను కట్ చేసుకున్న క్లిప్ మిస్ అయింది, అందుకే చెప్తున్నా వింటారని. 2 కుట్లు వేసుకోరి, అంటే 2 కుట్లు వేసుకోరి షోల్డర్ పైన. ఇక్కడ నేను హ్యాండ్కి కొంచెం మనకి తక్కువ పడ్డది కదా క్లాత్, దాన్ని యాడ్ చేస్తున్నా అంతే, ఏం లేదు. ఉన్న మిగతా ఫ్యాబ్రిక్ మిగిలితే ముక్కలు వాటిని హ్యాండ్కి యాడ్ చేస్తున్నా. లైనింగ్ ఏం వేయలేదు, గుర్తుపెట్టుకోరి. నేను దీనికి అంటే అవసరం లేదనిపించింది, బాగానే ఉంది కదా ఫ్యాబ్రిక్ అనేసి ఏం కుచ్చుకోవట్లే, బాగుంది. కుచ్చుకునే క్లాత్ ఏం కాదు కదా. ఇట్లా మళ్ళీ ఒక్కసారి మన మెజర్మెంట్ ఎంత ఉంది చూసుకొని, ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే యాడ్ చేసుకున్నాం కదా, సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది ఆ షేప్ అనేది. అదే 2 ఇట్లానే జాయిన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోరి. ఇక్కడ నేను హ్యాండ్స్ యాడ్ చేస్తున్నా చూడండి, ఇట్లా కుడుతున్నా. నాకు ముందు వైపు వచ్చేది చూసుకొని ఇట్లా షోల్డర్ వైపు నుంచి కొంచెం డౌన్ లెక్క తీసుకొని కట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఇట్లా కొంచెం పెట్టుకొని ముందుకు ఏదొస్తుందో చూసుకొని దాన్ని కట్ చేసుకుంటాను అనమాట. అప్పుడైతే జర ఈజీ అవుతుంది మనకి, మళ్ళీ మర్చిపోతాం తర్వాత. ఎందుకంటే ఈ హ్యాండ్స్ అది యాడ్ చేసుకోవడం, కొలతలు అవి ఉంటాయి కదా, కన్ఫ్యూజ్ అవుతుంది కొంచెం. ఎట్లయితే స్టిచ్ చేస్తున్నా. అంతే, ఫస్ట్ మన షోల్డర్ నుంచే కుట్టుకోవాలి, అంటే పైన భుజం నుంచే కుట్టుకోవాలి అటు ఇటు. అప్పుడే కొంచెం మనకి ఏంటంటే ఎక్కువ తక్కువ ఫ్యాబ్రిక్ అయినా సరే కరెక్ట్ ఉంటుంది అనమాట. కట్ చేసేసుకోవచ్చు మనం, ఏమైనా ఎక్స్ట్రా క్లాత్ మిగిలిన కట్ చేసేసుకోవచ్చు మనం. కరెక్ట్ సరిపోతుంది కదా అని చంక నుండి అంటే డౌన్ నుంచి కుట్టుకున్నాం అనుకోరి, నీట్గా రాదు ఫినిషింగ్ హ్యాండ్ది. కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది మంచి ఉపయోగపడుతుంది అనమాట. నాకు కొంచెం క్లాత్ ఎక్స్ట్రానే మేము చూసినా అది నేను కట్ చేసేసుకుంటా కొంచెం. ఇట్లా ఎప్పుడైనా షోల్డర్ మించుకెళ్ళి కుట్టుకోవాలి ఫస్ట్ స్టార్ట్ చేయడము. 2 హ్యాండ్స్ ఇంతే. అయిపోయింది మన హ్యాండ్స్ అయితే. దీన్ని అయితే మనం ఇంకా కట్ చేసుకున్నాం కదా, దాన్ని నేను ముందు భాగానికి కట్ పెడుతున్నా, సైడ్ కూడా కట్ లాగా వస్తుంది అనమాట, ఒక టాప్ టైప్ మనకి, గుర్తుపెట్టుకొని. మధ్యది కట్ చేసేస్తున్నాను అనమాట. దాన్ని ఏంటంటే మనం మలిచి కుట్టుకోవాలి కదా, అందుకోసం. ఒక 1 ఇంచ్ అన్నా, అంటే 1 ఇంచే తీసుకొని, నేను 2 ఇంచెస్ అనుకున్నా కానీ ఎక్కువ కిందికి అయిపోయింది, మా పన్న మనకు నచ్చలేదు అనమాట. మళ్ళీ మళ్ళీ 1 ఇంచ్ మెజర్మెంట్ చేసుకొని కుట్టుకున్నా. ఇది కూడా మీకు ఇక్కడ వివరిస్తున్నా, గుర్తుపెట్టుకోరి. 1/2 ఇంచ్ అంతా కుట్టుకొని, అంటే మనం ఫోల్డ్ చేసుకునే అంత స్టార్టింగ్ ఒక 1 ఇంచ్ అంతా కుట్టుకొని, ఫోల్డ్ చేసుకునే అంతా కుట్టుకొని, అంటే మడత పెట్టి కుట్టాలన్నమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంది నేను కుట్టేది.
అందుకే ఎక్స్ట్రా 2 ఇంచెస్ తీసుకున్నాను, ఎందుకంటే కుట్టుకునే దగ్గర మనకి ఇబ్బంది కాకుండా ఉండాలని. ఈ ఫ్యాబ్రిక్ కొంచెము చెప్పినా కదా, అది నాకు పళ్ళు వైపు అంత నీట్ ఫినిషింగ్ లేదనమాట. అది అయితే నేనేం చేసిన, తర్వాత కుట్టినాక కొంచెం నీట్గా, లేకపోతే మన ఇది చెక్క ఉంది కదా దానికని ఇట్లా రఫ్ చేసిన అనమాట, నీట్గా వచ్చింది. అయితే అది మధ్యకు వచ్చేటట్టు చూసుకోవాలి. మనం ఇప్పుడు కుట్టుకున్నాం కదా 1 ఇంచ్, ఇది 2 ఇంచ్ కుట్టుకున్నా కానీ నేను 1 ఇంచే కుట్టుకున్నా. ఇప్పి మళ్ళీ చూసుకొని గుర్తుపెట్టుకోరి. ఇదంతా నీట్గా ఫోల్డ్ చేసుకొని కుట్టుకున్నా లోపల సైడ్. ఇక్కడ అర్థమైతే చేయి పెట్టేసిన, అయ్యో ఇక్కడ ఇది ముందు వైపు కుడుతున్నా చూడండి. నేను అది మధ్యకు పెట్టుకొని అంటే మార్క్ చేసుకున్నా అనమాట, మార్క్ చేసుకొని కుట్టుకున్నా. ఇది నడుం కాడ యాడ్ చేసుకునేది అనమాట ఇప్పుడు నేను చూపించేది. ఒక మార్కింగ్ మధ్యలోకి మార్కింగ్ పెట్టుకొని, నేను కుట్టుకున్న మార్కింగ్ కూడా మధ్యలోకి వచ్చేటట్టు చూసుకొని కుట్టిన అనమాట. ఇట్లా నాకు కొంచెం ఎక్స్ట్రా మిగిలింది క్లాత్, అది నేను మంచిగా నీట్గా అనుకొని కట్ చేసుకున్న క్రాస్గా. ఇట్లా వచ్చింది చూసిరా. బ్యాక్ యాడ్ చేసుకున్నా, మన 2 భాగాలు కదా చేసుకుంది టాప్ టైపు. బ్యాక్ ఫ్రంట్కేమో కొంచెం మనం కుట్టుకోవాలంతే. ఇట్లా వచ్చింది చూడండి. నేను తగ్గించి కుట్టుకున్నాక వచ్చింది ఇది. అంటే మా పండుగ 2 ఇంచెస్ నచ్చలేదంట, మరి కిందికి అయిపోయింది మమ్మీ అంటే మళ్ళీ అయిపోయి మళ్ళీ కుట్టిన అనమాట. ఒప్పుకుండాలి మిషన్ ఉన్న వాళ్ళకి. ఇట్లయితే ఇంకా మనం బ్యాక్ ఫ్రంట్ యాడ్ చేసుకున్నాం కదా, బ్యాక్ అవసరం లేదు, మనం ఇట్లా మధ్యలో కట్టు, ఇది ఫ్రంట్కే అవసరం అవుతుంది అట్లా కుట్టుకోవడము. ఇట్లయితే మనం 1.5 ఇంచ్ ఉంది కదా, దాన్ని మెజర్మెంట్ కుడుతున్నాను అనమాట. నేను ఇక్కడ సైడ్లు కూడా కట్ చేసేసుకున్నాను నేను నీట్గా. కొంచెం ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ కిందికి వచ్చినాక రబ్ చేసేసి అక్కడ వీటిని సైడ్లు, ఇది సైడ్కి గుర్తుపెట్టుకోరు. సైడ్లు కూడా సేమ్ ఇట్లా స్టిచ్ చేసుకోవాలి, ఓపిక ఉండాలి చాలా ఇది కుట్టుకోవాలంటే. మనకి అర్థం కూడా చేసుకోవాలి కొంచెం, అర్థం కనుక కొంచెం నిమ్మలంగినండి. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికైనా ట్రై చేస్తా. ఇక్కడ సైడ్ది ఇవి మనం టాప్ కుట్టుకున్నట్టే సేమ్, ఇంకా గుర్తుందా టాప్ లెక్కనే. ఇంకా మనం టాప్ కుట్టుకుంటే ఎట్లా కుట్టుకుంటాం అంతే అనమాట. అర్థమవుతుందని అనుకుంటున్నా. రాంగ్ సైడ్ వైపు మనం ఫోల్డ్, అంటే మనం టాప్ ఫోల్డ్ చేసినట్టు ఫోల్డ్ చేసుకోవడమే. కుట్టుకున్న సేమ్ ఇంకా అటు సైడ్ ఇక్కడ సైడ్ 2 సైడ్లు ఇంతే సేమ్. ఒక 2 ఇంచెస్ కిందికి దించుకున్నాక ఇట్లా సిట్ చేసుకోవాలి. అదైతే అయిపోయిందనమాట టాప్ మనకి. ఇదైతే మనకి చూసిరా, ఇది అంబ్రెల్లా. ఇక్కడ తక్కువ పడుతుంది క్లాత్, దాన్ని యాడ్ చేసుకుంటున్నా. ఒప్పుకుంటే చూడండి, అంటే మీకు తెలిసే ఓకే స్కిప్ కొట్టండి. టాప్ ముందు చూపించినాం కదా అంతే. ఇంకా అది మిస్ అయినట్టుంది క్లిప్, అంటే వచ్చినాక ఎట్లా అయిందని. సైడ్లు 2 వైపులా జాయిన్ చేసుకోవడం. అది బ్యాక్ ఫ్రంట్ సేమ్, ఇది కూడా అంతే జాయిన్ చేసుకోవాలా. మనం కొంచెం క్లాత్ తక్కువ పడదు కదా దాన్ని. దీనిపైన ఒక కానికే కుట్టేస్తే సరిపోతుంది. కానికే కుట్టు సేమ్ బ్యాక్ ఫ్రంట్ ఇంతే యాడ్ చేసుకోరి. చూసారు కదా, ఇట్లయితే తక్కువ బట్ట క్లాత్ నేనైతే కుట్టుకున్నా. అయితే ఇక్కడ మనకి అంబ్రెల్లా ఫోల్డ్ వేసిన అనమాట, ఎందుకంటే అది మనకి అది వచ్చింది కదా, అది ఏమంటుంది దాన్ని డిజైన్ వచ్చింది కదా, డిజైన్ తీసేసిన అనమాట. మళ్ళీ ఒకసారి చూపిస్తాను క్లియర్గా. ఫ్యాబ్రిక్ మీద వేసుకొని అక్కడ కనబడుతుంది చూసిరా మనకి క్లాత్, ఇక్కడ క్లియర్గా కనబడుతుంది, అందుకే లైట్ వేయించిన అనమాట. ఒక 1/2 ఇంచ్ పైకి వేసుకొని ఉన్న క్లాత్, ఇది బ్యాక్ ఫ్రంట్కి వేరు కట్ చేసుకున్నాను మనం మళ్ళీ కుట్టే దగ్గర. నేను ఇది చూడండి, అక్కడ కన్ఫ్యూజ్ అయినా ఇక్కడ క్లియర్గా ఉంది. 2 ఇట్లనే వేరుగా పరుచుకొని ఏ తక్కువ పడదు దాని మీద క్లాత్ వేసుకొని చూపిస్తున్నా. అర్థమవుతుందా? క్లారిటీగా అర్థమవుతుందని అనుకుంటున్నా. ఒక లైక్ అయితే చేయండి మన ఈ వీడియోకి.
ఇట్లా రెండు కుట్టుకున్నాను అనమాట. నేను చూపించిన కదా, ఏం లేదు, మన లైనింగ్ని ఒరిజినల్ని నడుముల కాడ జాయిన్ చేసుకోవడమే, ఏం లేదు ఇందులో. చూసిరా, బ్యాక్కు ఫ్రంట్కి ఇది అంబ్రెల్లా స్కర్ట్ ఆల్మోస్ట్ తెలిసి ఉంటుంది అందరికీ, నాకు తెలిసి. అయితే నేను ఇవి కుట్టుకున్నాక సైడ్ కుట్లు వేస్తున్నా చూడండి. ఇక్కడ మనము బ్యాక్ ఫ్రంట్ కలిపి కుట్టుకున్నాం. నడుము కాంచి కిందికి ఒక 3 ఇంచెస్ 2 ఇంచెస్ ఇష్టం ఇది కూడా, ఎందుకంటే ఇక్కడ మనం ఒరిజినల్ని లైనింగ్ని వేరు కుట్టుకోవాలా, గుర్తుపెట్టుకోరి. చూసారా, సేమ్ లెహంగా కుట్టినట్టు ఇది. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నా అర్థమయ్యేటట్టు చెప్పనీక. ఎట్లా అనిపించింది ఏంది కూడా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే ఒరిజినల్స్ను కుడుతున్నా. కింది దాకా ఏమన్నా ఎక్కువ తక్కువ వస్తే నేను తర్వాత చూపిస్తా. నేను కట్ చేసుకున్న విధానము ఫస్ట్ అయితే కుట్టుకోండి మీరు. లెహంగాని 2 వైపులా అటు ఇటు కదా మనం జాయిన్ చేసేది, 2 వైపులా కుట్టుకోరు ఫస్ట్. తర్వాత ఎక్కువ తక్కువ వచ్చినప్పుడు చూద్దరు. కానీ మళ్ళీ పైనుంచి ఇప్పుడు లైనింగ్ని యాడ్ చేయాలి, అంటే కుట్టుకోవాలి. లైనింగ్ కుట్టుకుందాం. ఒరిజినల్ లోపలికి అనుకొని మనం 2-3 ఇంచెస్ కిందికి అని కుట్టుకున్నాం కదా, ఆ నుంచి లైనింగ్ లోపల అనుకొని ఒరిజినల్ని లోపలికి అనుకొని లైనింగ్ను స్టిచ్ చేసుకోవాలి. 2 వైపులు అంతే చేయండి. ఇది ఇంత లాంగ్ అంటే స్కర్ట్, లాంగ్ స్కర్ట్ కదా, కన్ఫ్యూజ్ అవుతుంది అన్నమాట. నేను స్టిచ్ చేసి చూపించినాను. చాలామంది పెట్టేసి ఇట్లా కుట్టుకోరు, అట్లా కుట్టుకోరు మార్కింగ్ చూపిస్తారు. నేను స్టిచ్చింగ్ చేసి మరి చూపిస్తున్నా. సేమ్ ఇది అక్కడ సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ ఇది అనమాట. ఒక 3 ఇంచెస్ రబ్ చేసుకున్నాడా సేమ్ ఇంకా అంతే. అంతే అయిపోయిందనమాట. స్కర్ట్ ఇట్లా వచ్చేసింది. ఇంకా నడుము పట్టి యాడ్ చేసుకోలే. మనకి ఇక్కడ కొలుసుకుంటున్నాను అనమాట. తర్వాతకి మన నడుము పట్టి యాడ్ చేయాలి కదా. ఏదైనా ఒక మార్కింగ్ కాంచి మళ్ళీ ఆ మార్కింగ్ వచ్చే అంత ఎంత వస్తుంది అంత. ఇక్కడ ఎలాస్టిక్ వేస్తున్నా కాబట్టి నేను ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను. 38 నాది నడుము సైజు. నేను గీసుకున్నకి డౌన్లో వచ్చింది అంతా కలిపి. నేను నడుము సైజు మెజర్మెంట్ చేసుకుని నాకు 38 వచ్చింది. ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇట్లా క్లాత్ ఒక 5 ఇంచెస్ తీసుకున్న వెడల్పుని. $38 కదా అసలు, ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా, ఎందుకంటే మనం ఇది జాయింట్లు పడుతుంది అనమాట నాకు కొంచెం. ఇదేమో 5 ఇంచెస్ ఫ్యాబ్రిక్ విడ్త్. నేను అట్లా 1 ఇంచ్ అంతా ఫోల్డ్ చేసుకుని నాకు ఇట్లా ఎలాస్టిక్ బట్టే అంత క్లాత్ వచ్చింది. నాకు అక్కడ 1 ఇంచ్ ఉందన్నమాట ఎలాస్టిక్ది. ఏదైనా సరే మనము ఫ్యాబ్రిక్ అదే మనకి ఎలాస్టిక్ విడ్త్ ఎంత ఉందో దానికి డబల్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ ఫోల్డ్ చేస్తాం కాబట్టి ఎక్స్ట్రా కట్ చేసిన. ఇక్కడ స్టార్ట్ చేసిన అనమాట నేను నడుముకు వేయడము పట్టి 2 మడతల మీద వేస్తున్నా. మర్చుకున్నాను అనమాట. ఫోల్డ్ చేయడం వల్ల నాకు ఫస్ట్ ఫోల్డ్ చేసిన, తర్వాత మళ్ళీ ఫోల్డ్ చేస్తే నాకు 1 ఇంచ్ అంత గ్యాప్ వస్తుంది అనమాట. నా ఎలాస్టిక్ పట్టే అంత గ్యాప్ నాకు వస్తుంది. ఇలా నడుము పట్టి యాడ్ చేసుకోవాలా. కొంచెం గ్యాప్ ఇచ్చిన చూసిరా. తర్వాత దీన్ని రెండింటిని ఇట్లా కొట్టుకుందాం. ఎక్స్ట్రానే ఉంచుకోవాలి. ఏ క్లాత్ అయినా జర ఎక్స్ట్రా ఉంచుకుంటే ఏంటంటే తర్వాతనే కట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనకు సరిపోవాలి కదా క్లాత్ అనేది. మధ్యలోకి జాయిన్ చేసుకున్నా. ఏది నడుము పట్టిది క్లాత్. తర్వాతకి మళ్ళీ దాని మీద ఒక కుట్టు వేసుకుంటే సెట్ అవుతుంది. కుట్టు మీద కుట్టు.
అర్థమవుతుందని అనుకున్నా, అర్థమైంది అనుకుంటున్నా ఇక్కడ. లేదంటే వేరే వీడియోలు కూడా ఉన్నవి చూడండి. సపరేట్గా నేను స్కర్టే కుట్టినా మేడం, అంబ్రెల్లా స్కర్ట్. దీన్ని ఇట్లా మర్చి కుట్టుకోవడమే. 1 ఇంచ్ అంత వచ్చేంతనే, నాకు ఎక్కువ లేదు, నేను ఇక్కడ ఎక్కువ తీసుకోలేదు. సేమ్ లెహంగాకి ఎట్లా యాడ్ చేసుకుంటామో అంతే. మనం ఒకవేళ బొంద పెట్టుకోవాలనుకుంటే అట్లా గ్యాప్ ఉంచుకోవాలి. మనకి లెహంగాలకి, మన పట్లంగాలకి ఎట్లా ఉంచుకుంటాం అట్లా గ్యాప్ ఉంచుకుంటే సరిపోతుంది. రబ్ చేసి ఎలాస్టిక్ ఎక్కించుకున్నాక ఇంత ఒక 2 ఇంచెస్ గ్యాప్ను కూడా నేను క్లోజ్ చేసేస్తా, అంటే మూసేస్తా కుట్టుకుంటా. ఇక్కడ నాకు ఎక్కించుకుంటున్నాను అనమాట. ఇలా ఇది మీషోలో తీసుకున్న దీన్ని కూడా నేను